జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత జై యాదవ్. అన్న నా పేరు గరేన్ మల్లేష్ యాదవ్, మాది మల్లాపూర్ మండలం రేవంత గ్రామం. ఇవాళ యాదవ్ సంఘం హడా కమిటీకి వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు. ఇవాళ ఈ ఇబ్రాహీంపట్నం వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా జగిత్యాల జిల్లా మన యాదవ్ అనేటోళ్ళం చాలా వెనుకబడిపోయి ఉన్నాం. వెనుకబడిపోయి ఉన్నామంటే ఎందులో వెనుకబడిపోయి ఉన్నాం? డబ్బులు లేకనో, ఆస్తులు లేకనో, అంతస్తులు లేకనో వెనుకబడిపోలేదు. ఇలా కుల సంఘాలల్లో వెనుకబడిపోయి ఉన్నాం, ఇలా పార్టీలల్లో వెనుకబడి ఉన్నాం, ఇలా ప్రభుత్వాల పరంగా వెనుకబడిపోయి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలల్లో ఇలా మన యాదవ కులం అత్యధిక జనాభా ఉన్న కులాలలో తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానం. మనకంటే ముందు 1వ స్థానం ఉన్న వాళ్ళు ముదిరాజులు. తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల పైచిలుకు జనాభా ఇవాళ మన యాదవులేదు. తెలంగాణలో ఈ రాష్ట్రంలో ముదిరాజు తప్పితే ఇక మనమే 2వ స్థానం. ఇక మిగతా ఏ కులం ఉన్నా కూడా మనకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలే. కానీ ఇంత జనాభా ఉన్నా కానీ మనకు ప్రాధాన్యత ప్రభుత్వాల వస్తలేదు, పార్టీల పరంగా వస్తలేదు, కుల సంఘాల పరంగా కూడా వస్తలేదు. ఇలా జగిత్యాల జిల్లాలో అతిగా జనాభా ఉన్న కులాలలో మనకు 2వ స్థానం ఉంటుంది. కాబట్టి మన 5 ఏళ్ల కిందనే మన జనాభా 92,000 పైచిలుకు జనాభా మన జగిత్యాల జిల్లా యాదవ్ ఇప్పుడు 1,00,000 దాటింది. కానీ ఈ సంఘాలన్నీ కూడా ఇలా వాళ్ళ జిల్లా అధ్యక్షుడిని ఓటింగ్ ద్వారా పెట్టుకొని ఇలా ఆ జిల్లా కేంద్రంలో మీటింగ్లు పెట్టుకొని ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు కలుసుకొని ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంలో నేను చెప్పినటువంటి 8 కుల సంఘాలకు గవర్నమెంటే స్థలం ఇచ్చింది జిల్లా సంఘ భవనానికి. జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత జై యాదవ్ జై యాదవ్. మా యాదవ్లల్లా ఒక్కరి కోసం అందరం, యాదవ్లల్లా ఒక్కరి కోసం అందరం.